ఈ దేవుని సందులో ఉపవాసం ఉంటే అసాధ్యమైనవి సాధ్యం చేయబడతాయి. ఆత్మ కూడిక గట్టిగలలో చెప్పండి, ఇది అభిషేక కూడి గట్టిగలలో చెప్పండి. ఉపవాసములోనే దేవుని శక్తి మీ మీదికి వస్తుంది. ఉపవాసములోనే దేవుని అభిషేకం మీ పైకి వస్తుంది. ఉపవాసములోనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఉపవాసము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపి బలమైన వ్యక్తులుగా మారుస్తాడు. ఆయన అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగేది. కుటుంబంలో ఆశీర్వాదం లేదా, పంట పొలాలు పండటం లేదా, సంఘము అభివృద్ధి లేదా, గ్రామంలో రక్షణ లేదా, దేశంలో రక్షణ లేదా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, చాలా విరోధంగా ఉండొచ్చు, మన మీదికి అనేకమైనటువంటి దయ్యాలు, అనేకమైన దురాత్మలు పంపించవచ్చు. అటువంటి సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి దేవాలయములో గనుక మీరు మోకరించి కన్నీరు గార్చి భోజనం మానవేసి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన ద్వారా దెయ్యాలకు గడగడ వాడికి వణుకు పుట్టింది. చూడండి, అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగే శక్తి ఒక ఉపవాస ప్రార్థనకు ఉన్నది. నీ భర్త మారలేదా, నీ భార్య మార్పు లేదా, నీ కుటుంబంలో మార్పు లేదా, నీ గ్రామంలో మార్పు లేదా, మీరు గనుక ఉపవాస ప్రార్థన ఉంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగే శక్తి ఒక ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఉన్నది.